రాజశేఖర రెడ్డి ఉండగా నీళ్లు వేస్ట్ కాకూడదని చెక్ డ్యాముల మాదిర ఏర్పాటు చేశాడు ఆయన ప్రభుత్వంలో. గత రాజు పరిపాలన నుంచి మాకు ఒక చెరువు అనేది ఉంది, ఎల్లవరాజు చెరువు అని చెప్పి. ఎల్లవరాజు చెరువు అని పేరు పెట్టారు. 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరం, 40 కిలోమీటర్లు దాదాపు ఇటు ఇస్తేనం స్టాక్ అవుతుంది. ఇటు వచ్చి ఒక 10 కిలోమీటర్లు ఆ కొండకి ఈ కొండకు నీళ్లు స్టాక్ అవుతాయి. రైట్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హాయ్ వ్యూవర్స్, క్రియేటివ్ మాస్ వీడియోస్ ఛానల్ వ్యూవర్స్ అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మాస్తో ముఖాముఖి ప్రోగ్రామానికి స్వాగతం. ఈరోజు మనము వైఎస్ఆర్సిపి కువైట్ అండ్ ఏపీఎన్ఆర్టీఎస్ కువైట్ గౌరవ సలహాదారులు అయినటువంటి మన పెద్దలు శ్రీ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాస్తో ముఖాముఖి కార్యక్రమం జరపడానికి వచ్చాము. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం. మాస్ ఛానల్ ముఖాముఖి మా మస్తాన గారు వచ్చి నాతో ముఖాముఖి మాట్లాడాలని, ప్రజాసేవ గురించి ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలని ఇంటర్వ్యూకి వచ్చాడు. నా పేరు వచ్చి నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చిట్వేల్ మండలం, రైల్వే కోడ్, వైఎస్ఆర్ డిస్టిక్. ప్రస్తుతానికి కువైట్లో ఉన్నాను. మా వంతు కువైట్లో ఉండి ఏడన్నామని, మా వంతు ప్రజలకు మా సాయం చేయాలని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ముందు మా ఫాదర్ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి సేవలు చేసిన ఆయన రుణం తీసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సలహాదారు నేను నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమిటీలో స్థానం ఇచ్చి ముమ్మడి బాలరెడ్డి గారు, మా కువైట్ కన్వీనరు, గల్ఫ్ కన్వీనరు ఇలియాస్ గారికి, మేడపాటి వెంకట గారికి ధన్యవాదాలు. అన్ని విధాలుగా ప్రజల్లో పెద్దరికంగా నువ్వు మా కమిటీలో పనిచేయాలని చెప్పని వీళ్ళు నాకు సలహాదారులుగా పని ఇచ్చారు. ధన్యవాదాలు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో నాకు ఆ స్థానం ఇచ్చిన దానిగా ధన్యవాదాలు. మా కమిటీ అందరికీ అన్ని విధాలుగా కృతజ్ఞతలు. అందరూ కలిసిమలిసి కువైట్లో మరి ప్రతి ఎలక్షన్కు మేము ఇండియాకు వచ్చి నా శక్తికి తగ్గ ప్రజల్లోకి పోయి ఖర్చు పెట్టి నా సొంత డబ్బుతో పార్టీకి సేవ చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలా, రాజశేఖర రెడ్డి ఆయన కోరికలు జగన్మోహన్ రెడ్డి ద్వారా నెరవేర్చుకోవాలా, జగన్మోహన్ రెడ్డిని సీఎం చెయ్యాలని చెప్పని తాటి మీద నిలబడి ప్రతి ఎలక్షన్కు నా సొంత ఖర్చులతో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలా, రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ నెరవేర్చాలా, ప్రజలకి ఇవ్వగలగాల, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజలకు న్యాయం చేస్తాడు అని చెప్పని మేమంతా ఏకతాటుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ అందరం కలిసిమలిసి ప్రజల్లోకి పాదయాత్రలోకి పోయినాము. అన్ని విధాల ప్రచారాలు చేసి మా వంతు మేము చేశాము. జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోగలిగినాము. జగన్మోహన్ రెడ్డి మా అందరి మాట ప్రజలందరి తరఫున ఆయన సేవలు చేస్తాడు, అందరికి మేలు చేస్తాడు. మళ్ళీ రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. జై జగన్. మాస్తో ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వర్షాలు పడుతున్నాయి, మెండుగా వర్షాలు పడుతున్నాయి, దాదాపు ప్రతి ఒక్క చెరువు నిండింది, ప్రతి ఒక్క డ్యాము నిండింది. అంటే ఇటువంటి సమయంలో ఒక నాయకుని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు, సో మీ బాధ్యతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకోవడానికి నేను ఈరోజు వచ్చాను, ఈ ప్రోగ్రాం జరుపుతున్నాను. దాదాపు మీ తండ్రి గారు ఏదైతే మీ ఊరుందో
ఆ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ బావులు తవ్వించారు అనే ఘనత ఉంది. బావులు తవ్వించడము, వాటికి సేద్యానికి సహాయపడే నీటి కోసం మీరు సహాయపడ్డారనేది ఆ విధంగా చెరువు తెప్పించాడు. రైట్. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది మీ ఫ్యామిలీకి. సో మీ తరపు నుంచి ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా ప్రతిపాదనలు చేయడం కానీ, అంటే బాబులు తొలి రోజులైతే పోయాయి, 1970లో చెరువు కూడా తెప్పించాడు. వెరీ గుడ్. ఆ విధంగా అంటే ఆ ఫ్యామిలీ నుంచి మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ తరపు నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏదైనా చర్యలు చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్, ప్రజలకు సేవ చేసేదానికి దేనికైనా మేము మొదటి నుంచి మా ఫ్యామిలీ ముందునే ఉంటుంది. ప్రజలకు సహకారం చేయాలనుకుంటే ముందే ఉంటాం. ముఖ్యంగా జలయజ్ఞం అనే పదవి పెట్టి రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, గౌరవ రాజశేఖర ఆయన హయాంలో జలయజ్ఞం పెట్టింది. రైట్. ఆయన ప్రయత్నం చేశాడు. కానీ మాది తిమ్మాయపాలెం విలేజ్, చిట్టువేలు మండలం, రైల్వే కోడ్, వైఎస్ఆర్ డిస్టిక్. మా మండలంలో రాజశేఖర రెడ్డి ఉండగా నీళ్లు వేస్ట్ కాకూడదని చెక్ డ్యాముల మాదిర ఏర్పాటు చేశారు ఆయన ప్రభుత్వంలో. నీళ్లు వృధగా పోకుండా షెడ్లకు స్టాక్ అనేది ఉంది, భూజలాలు వేస్ట్ కాకుండా నిలబడి నీళ్లు పారి సొంతానికి వేస్ట్గా పోకుండా ఉండాలని ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ అన్నింటిలో కూడా చెక్ డ్యాములు అనేది ఏర్పరిచాడు. నీళ్లు అక్కడనే ఉండి అక్కడనే ఎగిరిపోయేట్టుగా నీటి మట్టం ఉంటుందని రాజశేఖర రెడ్డి చేసిన పని జలవేగం నీటి ఆధారం పోనీకూడదు, ప్రజలకు రైతాంగానికి మేలు చేయాలని చెప్పని ఆయన ప్రయత్నాలన్నీ ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు కానీ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలో అన్ని విధాలుగా నీరు వేస్ట్ కానికుండా చెక్ డ్యామ్ కట్టడం కానీ చేయడం కానీ కాలువలు తవ్వి రైతాంగానికి ఇయటం కానీ ఆయన చేసిన సేవ అంతా ఎంత కాదు. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్గా ఉచితంగా రూపాయలతో ఆయన చేసిన సేవలు ప్రజలు డబ్బు వీలైన పొజిషన్లో ఉండే ప్రజలు ఆరోగ్యం బాగాలేకుండా ఆయన కాడికి పోయినప్పుడు ఆయన ప్రజలకు మనం మేలు చేయాలా? డబ్బు ఆరోగ్యం బాగాలేకుండా డబ్బు ఇచ్చుకునే శక్తి కూడా వాళ్ళ దగ్గర లేదే, రైతులు పంటలు రాలేదే, పేదలు ఈ విధంగా ఉండారు, వాళ్ళు బాగాలేకుండా ఆపరేషన్ ఎట్ చేయాలా, ఏ విధంగా సంపాదించి వాళ్ళు మన కాపాడుకుంటారు అనే పొజిషన్లో రైతాంగానికి ఈ విధంగా చేశాడు. పేద ప్రజలకు, వికలాంగులకు కానీ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఏం బాగా లేకుండా వచ్చినా వాళ్ళ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఎంటర్ చేసి గుండె ఆపరేషను ఫ్రీగా చేయించాడంటే ఆ ఘనత మహానుభావుడికి. ఆయన అందరిలో ఆ ఘనత అనేది నిలబెట్టుకున్నాడు. ఆయన మన ముందనే ఉండాలి కానీ ఆయన లేని లోటు మనకెవరికి లేకుండా ఆయన చేశాడు. స్వర్గజులు ఆడున్నా కానీ ఆయన లేని లోటు ప్రజల్లో ఉండాలి. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అడుగుదాడలో నడుస్తూ ఎవరికి ఏం సాయం చేయాలా వాగ్దానాలు ఇచ్చుకుంటా పోయినాడు. ఎటు వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయినాడంటే ప్రజల్లో పాదయాత్ర చేశాడు. ఆయన వచ్చి చెప్పుకుంటాడు మనోభావాలు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటారన్నమాట. ప్రతి గ్రామంలో చెప్పుకుంటా ఉన్నారు. అవి ఆలోచన చేసి ఎవరికి ఏమి పథకాలు వేయాలనేది ఆయన వాళ్ళ దగ్గరగా అర్థం చేసుకొని అన్ని విధాలుగా చదువుకునేదానికి కాదు, వికలాంగులకు కాదు, రైతాంగానికి కాదు, మహిళలకు కాదు, అన్ని విధాలుగా నవరత్నాలు అనేది తెచ్చి ఆయన ముందు సాగి మాట వాగ్దానం చేశారు.
ప్రజలు నమ్మి ఆయన గెలిపించారు. ముఖ్యంగా ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల మాట పక్కకు పోనీకన్నా ఆయన అన్ని నెరవేరుస్తా, ఆయన వాగ్దానం ప్రకారం నెరవేరుస్తా మాట నిలబెట్టుకుంటున్నాడు. సిట్వేల్ మండలంలో గత రాజు పరిపాలన నుంచి మాకు ఒక చెరువు అనేది ఉంది, ఎల్లవరాజు చెరువు అని చెప్పని. ఎల్లవరాజు చెరువు అని పేరు పెట్టారు. అంతకుముందు కొండకు మోటిచ్చి ఒక పెద్ద డ్యామ్ మొదలు పెట్టినారు. ఎల్లవరాజు చెరువుకు ముందు ఈ కొండకు ఆ కొండకు మోటిచ్చేశారు. అంతా ఒక 500 మీటర్లే ఉంటుంది, అది దగ్గర. ఆ కొండకు ఈ కొండకు మోటిచ్చేసి కట్టారు. ఒకవైపు వచ్చి 15 కిలోమీటర్లు, ఒకవైపు వచ్చి దాదాపు 20 కిలోమీటర్లు. ఆయన అలుగురు ఉన్నాయి దానికి. సిట్వేల్ ఆపోజిట్ సరిగా సిట్వేల్ మండలంకు రాపూర్ రోడ్డు పడింది. ఈ కొండకు ఆ కొండకు మోటి చేసినారు. ఇంకెట్టు నీళ్లు పోయినట్లుగా మాకు గుండాలేరని ఉంది, మామూలేరని ఉంది. సో ఇది సోమశాల, ఇది ఇంకొక ఏరు దగ్గర ఏదో ఉంది. అట్లా ఏరులో ఒక కొండల నుంచి, ఆ పై కొండల నుంచి వచ్చే శాన్కోన వేరు అనే ఒకటి ఉంది. ఈ కొండలన్నీ ఏర్లన్నీ కలుసుకొని అక్కడ పెద్ద సముద్రం మాదిరి కొండకి ఆనుకొని ఉన్నాయన్నమాట. పెద్ద పని కూడా కాదు అది, ఖర్చు అయిన పని కూడా కాదు. మట్టితో చేసినారు. అప్పుడు రాజకాటం గిట్కాటం ఆ రోజుల్లో మట్టి, ఆ కొండకి కొండ మట్టి తోలి చేసేసినారు రాజుల కాలంలో. మా నాయన అమ్మమ్మ చెప్తా వచ్చింది. అప్పట్లో బాగా వర్షాలు పడతా ఉన్నాయి. ఆ డామ్ అనేది ఇడిపోయేది, ఇడుదలు ఎండిపోయేది ఉండదు. ఎప్పుడు నీరు ఉంటాయి. పోతే విపరీతమైన వానలు పడే అప్పట్లో రాతికాటం లేక మట్టి కాబట్టి చీలికలు ఏమి లేక ఆ స్ట్రాంగ్ గా మట్టి బాగా స్ట్రాంగ్ గా చేసినారు. అది బాగా కొండ కోటించి బాగా పెద్ద ఎడలపు చేసినారు కట్ట. కొండకే కొండ మాదిరి. అది ఏమైందంటే విపరీతమైన వానలు పడి పైకి పొల్లి వచ్చేసినాయి. పైకి పొల్లి మాకు ఒక సత్యం అనేది అక్కడ జరుగుతూ ఉన్నది. అక్కడ దేవత మల్లాలమ్మ అని దేవత చెప్పింది. అక్కడ నీరు కొట్టేవాళ్ళు, కొన్ని పొలాలు నీళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఆయన పిలిచి చెప్పిందని చెప్పి మా పెద్దోళ్ళ కాలం నుంచి చెప్తున్నారు. పొయ్యి ఏదన్నా ఆగతిచ్చి చేయమను. అప్పుడు నమ్మకాలు చెయ్యి ఏదో చేయాలని చెప్పని ఆగతి ఇవ్వను అది చెప్పంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. ఆ చెరువు నిండుతోనే ఆగతిచ్చేది, పొట్టేళ్ళ ఏమైనా చేసుకుని బోధం చేసుకునేది, ఆగతిచ్చేది, మార్చేసి శాంతి పరిచేది గంగమ్మను శాంతి పరిచేదానికి చేస్తా వచ్చారు. ఆ విధంగా ఆయనతో చెప్పి పంపించిందంట. అక్కడ ఉంటాడు కదా మనిషి, చెరువు నీరు గుట్టలో ఏదో ఉన్నది. ఆయన పిలిచి చెప్పిందంట ఏదో ఒక రూపంలో, మనకు తెలియదు, పెద్దవాళ్ళు అనుకుంటా ఉండి విన్నాం మనం. ఆయన పోయి మాకు కింద పక్క పెద్దవాళ్ళు చెప్పాడు. పోరా నీరేంద్రా అని చెప్పి ఆయన కేర్లెస్గా చేసి ఆయన పట్టించుకోవాలా. పోరా నువ్వు ఇప్పుడే మనం చూసుకున్న వానలు కానీ అని చెప్పని ఇతను మాటలు ఆయన పోయి మళ్ళీ తిరిగిపోయి చెప్పాడంట. సరే నాయనా, నువ్వు అట్ట కొండెక్కి పై కొండెక్కి కళ్ళు మూసుకోను గట్టిగా చెప్పానంట. ఇంకా అది మితిమించి పోయినది అని చెప్పాను. ఇట్లా ఆయన దైవ నియమంతో ఆపుకున్నట్టుగా విపరీతమైన వర్షాలు జరిగినాయని పెద్దవాళ్ళు అనుకుంటారు. అది పెద్దవాళ్ళ నమ్మకం మీద, దేవుడి నమ్మకం మీద ఉండాలా. మనకైతే తెలియదు, మనం చేస్తూ మనం చెప్పలేము. అప్పట్లో వాటి కొండెక్కినా అని చెప్పాను ఏంటంటే వదిలేసి నీళ్లు తెగిపోయింది. తెగిపోయిన పాట అప్పట్లో రాజులు వాళ్ళు ఏం చేశారంటే ఇది కట్టకుండా ముందుకు పోయి ఇంకొక చెరువు, ఎల్లవరాజు చెరువు అని చెప్పని కట్టారు. ఎల్లవరాజు చెరువు అంటే మాకు దాదాపు నీటి మట్టం
చెరువు పేరులో వచ్చి పెద్ద చెరువు మనం కడప జిల్లాకి మొత్తం కడప జిల్లా 2 కాళ్ళు పైన పడతాం. ఎడలకు ఉండొచ్చు, పొడుగు ఉండొచ్చు. మాకు నీళ్ళు స్టాక్ అట్లా ఉండాల్సింది, ఎండిపోకుండా. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ స్టాక్ అనేది వర్షాలు లేక నీళ్ళు నిలబడకుండా మారిపోయినాయి. వచ్చినా కానీ దానికి సరైన సేవలు లేక పోతున్నాయి. నా కోరిక ఏంటంటే, మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు చేసిందని అప్పట్లో మట్టితో చేసినారు. ఈరోజు గవర్నమెంట్ మూలంగా సిమెంట్తో సీసం పోసి చేస్తున్నారు, కమ్ములేసి. అటువంటి పని మా ఎలరా చెరువు చేస్తే చిట్వేలు మండలం, ఓరపల్లి మండలం, పుల్లపేట మండలం ఇటువంటి కోడూరు కాడ దాకా మాకు నీరు తగ్గేదానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. అంటే సస్యశ్యామలం అవుతుంది అని అంటున్నారు. ఎప్పుడు నీళ్లు ఉంటాయి అలా. ఆ పెద్దవాళ్ళు చేసిన పని మనం ఇప్పుడేం చేయలేకపోతున్నాము. ఇప్పుడు అన్ని పంతరాలు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి, ఏమన్నా చేయగలుగుతాం. అది ఆ విధంగా ఇప్పుడు అక్కడ కొన్ని ఊర్లు చేరినాయి. ఆ చెరువు తెగిపోయిన తర్వాత మన ఊర్లు చేరినాయి కొన్ని. ఆ ఊళ్ళలో కూడా ఇప్పుడు అంతా టౌన్ చేరిపోతున్నారు. కైలు పొలాలు ఉంటాయి కానీ టౌన్ చేరిపోతున్నారు. గవర్నమెంట్ ఏదన్నా ఉండబడిన వాళ్ళకు సేవ చేయాలా. కరువు కాలం వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడి నీళ్లు నిలబడటం లే, జలం నిలబడటం లే. మళ్ళీ ఆ చెరువును అంటే పునరుద్ధరణ చేసి ఆ కట్టకు బోటు చేద్దామా చేసి రాపూర్ రోడ్డు పడినది బ్రిడ్జి కట్టచ్చు. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జి అంటే సింపుల్గా అయిపోతుంది. బ్రిడ్జిలు రాపూర్ రోడ్డు బస్సులు పోయేదానికి బ్రిడ్జి కట్టేయచ్చు. ఆ విధంగానే చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పుడు అంతా టౌన్లో ఎక్కువ చేరుకున్నారు. ఆల్రెడీగా పొలాలు చేసి ఎవరు బాగా చేస్తున్నారు, ఏదో బిజినెస్ పెట్టుకొని టౌన్లో పోయి చేరుకున్నారు. నేను అట్టని వాళ్ళని విమర్శించడం లేదు. నేను మనకు ఈ మండలాలు 3 మండలాలు నీళ్లు స్టాక్ ఉండాలంటే ఆ మొండికట్ట అని పేరు. అది ఆ కొండకు మోటించిన పేరు వచ్చి మొండికట్ట. చిట్టువేలికి రాపూర్ రోడ్లో ఉన్నది 2 కొండలకు. ఇప్పుడు కూడా నమూనాలు ఉన్నాయి, నీకు ఫోటోలు కూడా నేను ఇస్తాను. అది మట్టికి తెగిపోయింది, కట్ట అట్టే కానొస్తా. అది కుదిరికి దాదాపు 200 సంవత్సరాలు ఎప్పుడో పైన ఉంటుంది అది తెగి. ఆ నమూనా ఇప్పుడు కూడా అట్నే ఉండదు, కట్ట తెగిపోయినట్టుగా మొండి కట్టగా. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోలేదు. అది ఎవరు పట్టించుకోలేదు. 2 చిన్న ఊర్లు పడినాయి. అక్కడంతా అదంతా పొలాలు చేసేసారు. ఆ పాత చెరువు అనేది చెక్ డామ్ లోపల ఉన్నది చెరువు అంతా పొలాలు చేసేస్తున్నారు. చిన్న ఊళ్ళు ఏర్పడినాయి. ప్రస్తుతానికి ఆ ఊళ్ళో అంతా సిటీకి వచ్చి టౌన్లో వచ్చి బతుకుతున్నారు. ఏమైంది, నేను వాళ్ళని విమర్శించటం లేదు. మనకు ఈ 3 మండలాలకు మన పెద్దవాళ్ళు రాజులు చేసిన పని అంటే వచ్చే తరాల కోసం కూడా నీటిని నిల్వ చేసుకునేదానికి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ లేదు. అంత డిస్కేట్ కనుక్కునేది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చెరువు ఉంది. ఆ చెరువు కింద ఇంకొక చెరువు ఆయన ఉన్నది, పొలాలు చేసుకున్నారు. ఈ మొండికట్ట అనేది ఉన్నది చూసినా, కొండ మోటించింది. ఆ చెరువు నీళ్ళ కాడికి లెవెల్ చేసి ఆ చెరువు ఈ చెరువు 2 కలిపి పైకి ఎగ్గట్టామనుకో ఇదొక చెరువు అవుతుంది. ప్రస్తుతానికి 2 చెరువుల మాదిరిగా మాకు నీళ్లు కొరత లేకుండా జరిగే అవకాశం ఉంది. మా ఏరియా వాళ్ళు కంట్రాక్ట్ చేసుకొని సింపుల్గా ఒక్కరు వాట వేసారు, చెక్ డామ్ మాదిరిగా కొద్దిగా నీళ్ళు నిలబడేట్టుగా. దాన్ని ఏమి చేయాలంటే ఆ చెరువు లెవెల్ లోపల ఎలవరా చెరువు ఉన్నది కదా, ఆ చెరువు లెవెల్లో ఈ మొండికట్ట కూడా చెక్ డామ్ మాదిరి కట్టేసి సిమెంట్తో బాగా అలుగు పెట్టి తూము పెడితే మాకు నీళ్లు ఆధారం ఉంటాయని చెప్పని సింపుల్ పని ఇది. లేదు శాశ్వతంగా పని కావాలా, గవర్నమెంట్ దాన్ని చేయాలని చెప్పంటే మన సోమశాల ప్రాజెక్టు మాదిరి కానీ ఇట్లాంటి ఏమైనా చేయాలనుకుంటే మాకు నీటి ఆధారం అనేది పైన కొండల్లోంచి రాపుడు సరిహద్దు నుంచి ఇటు మళ్ళీ సింతల చెరుకు కాడికి, ఇటు మళ్ళీ పెద్దూరు కాడికి దాదాపు 30 కిలోమీటర్ల ఆయన ఆ విధంగా వాళ్ళ పనులు చేయాలంటే, పెద్దోళ్ళ పనులు చేయాలంటే, రాజులు ఆ మట్టివారి తత్వంలో చేసిన పనులు చేయాలంటే ఆ విధంగా చేయొచ్చు. లేదా సింపుల్గా మా చెరువు ఇంకోటి ఉన్నది ఎలవరా చెరువు, ఆ చెరువు ఈ చెరువు కలుసుకొని పోయేట్టుగా లెవెల్ చేసినా కానీ మాకు మేలే.
ఈ రెండులో ఏం చేసినా కానీ గవర్నమెంట్ చెరువు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన రైతాంగం మీద దృష్టి పెట్టినాడు కాబట్టి దయ ఉంచి మాకు ఎలవరా చెరువుకు ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మా చిట్వేలు మండలంలో కరువుగా తినేదానికి పైరు రాక, పంటలు పండక, తాగేదానికి నీరు లేక 1000-1500 అడుగులు వేసినా నీళ్లు లేకుండా పోయినాయి. మాకు దయ ఉంచి ఈ ఎలవరా చెరువు లేదా మొండి కట్ట రాజులు కట్టింది, మొండి కట్ట 2 కోట్లకు ఓటిచ్చింది. అది కట్టినా కానీ మాకు అది పెద్ద పని కాదు. కానీ కొన్ని భూములు, కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. గవర్నమెంట్ మీ రూల్ ప్రకారం ఏది చేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డిని కోరుకునేది ఒకటి, మా మండల కన్వీనరు చెవు శ్రీనివాసరెడ్డి గారికి కానీ, మాజీ మండల కన్వీనరు మోహన్ రెడ్డి గారికి కానీ, మా ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాకు సిట్టివేలు మండలానికి దయ ఉంచి మా రైతాంగానికి, పేద ప్రజలకు తాగునీరు, సాగునీరు చేసేట్టుగా మీకు ఎట్ట వసతుంటే ఆ ప్రకారం చేసేట్టుగా మీరు సాయపడాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకోవాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను, మా ఎంపీ గారిని కోరుతున్నాను. దయ ఉంచి సిట్టివేలు మండలంలో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. సిట్టివేలు మండలంలో, పెనమలూరు మండలం, కోడూరు వరకు ఈ మాదిరిగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ ఎలవరా చెరువు, ఈ మొండికట్ట ఈ చేసి ఈ చెరువులని స్టాక్ నిలబెడితే పొల్లంపేట కూడా నీళ్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 2 కొండలు మాకు ఓడిచినాం అనుకో, పొల్లంపేటలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది మాకు. పోతాయి. సో మీ డిమాండ్ ఇది అంటారు, మీరు కోరుకుంటున్నారు? మేము ఇది అందరు రైతుల తరఫున, 3 మండలాల తరఫున కోరుకుంటున్నాను. దయ ఉంచి సీఎం దృష్టికి తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. పోతే మాకు ఈ సత్యమైన ఎల్లవరాజు చెరువు అనేది ఒక సత్యమైన చెరువు. మాకు ఆ నమ్మకం ఉంది. మాకు గుండాల కోనని ఈస్పుడు ప్రత్యేకంగా వెండ్రకాయ రూపంలో, ఒక కొండ్రు వెండి బంగారు కలర్లో వెండ్రకాయ రూపంలో కనుస్తాడు. మాకు ఆ చెరువు నిండాలనుకుంటే చెనుమల పువ్వు ఎత్తపై చిన్నది పెద్ద పేట మారడం అన్నమాట. ఇక్కడ నీళ్లు ఉంటాయి, పేట కింద ఉండాలి కొనని. మా మండలంలో అందరూ ఆ పక్క చుట్టుపక్కల అన్ని మండలాలు కూడా వచ్చారండి. బిడ్డలు లేకనే కానీ, వాన పడాలనే కానీ, మా చెరువు నిండాలనే కానీ ఆయన మొక్కుంటారు. గుండాలీశ్వరుడు పేరు గుండాల పాన. ఆయన ఏం చేస్తాడంటే ఆ రూపంలో నీళ్ళలో ఉంటాడు, పెద్ద పేట కింద గుండాల పాన పేరు. చెరువు నిండాల అని చెప్పి రైతాంగంగా ఆ చెన్నులు పువ్వు ఎత్తగారిని అక్కడ పెట్టాం, నీళ్ళ కాడ పెట్టామనుకో, అక్కడ ఆ మాదిరి ఉంటుంది, అక్కడ పెట్టామనుకో, ఆయన వచ్చి తీసుకొని కొండలతో తీసుకుపోయి ముంచి గడ్డకు దోసేస్తాడు. గుండాలేసుకుంటు కోపం ఈ పువ్వును తీసుకుని నీళ్ళలో ముంచి గడ్డకు దోసేసాడు అనుకో, మాకు విపరీతమైన వాళ్ళలో మా చెరువు పుల్లు అయిపోతుంది. మాకు ఆ సత్యం గుణాల పనులు అనేది ఆ సత్యం ఉంది. రెండోది, వర్షాలు లేవు, కొద్దిగా ఉన్న అర్ధ చెరువు అవుతాయి అనుకునేటంటే ఆ పువ్వు 2గా కట్ చేసి బయటకు దోసేస్తాడు. మాకంత సత్యమైన దేవుడు. ఆ సంవత్సరం ఆఫ్ చెరువు అవుతుంది, ఆపే నిండుతా చెరువు. రెండోది, తగలలేదు, వర్షానికి పెట్టాము మేము కోరికలని, తగలలేదు, ఆ సంవత్సరం కరువు, వర్షాలు ఉండవు. ఆ నమ్మకాలని మా పెద్ద వాళ్ళ నుంచి, తరతరాల నుంచి, మా మండలం 3 మండలాల నుంచి మా తెలుస్తానే వస్తాను. రెండవది, పిల్లలు కావాలనుకుంటే అరటి పండు పెడతారు అక్కడ. ఆయన తగిలి తోసేసాడు అనుకో, వాళ్ళ సంతానం కలుగుతుంది కంపల్సరిగా.
కులమత భేదాలు లేకుండా మొక్కుతారు అక్కడ. ముస్లిం కూడా పోయి మొక్కుతారు పిల్లలు కావాలని. పిల్లలు కలిగితే యూసుఫ్ అని పెడతారు, పేరు యూసుఫ్ అని పెట్టుకున్నారు కొంతమంది. ఈశ్వరుడు అనే కదా ఆ పేరు కలవాలని యూసుఫ్ అని ఇట్లాంటివి జరిగాయి మాకు. కొంతమంది భక్తులు ఆ విధంగా చేసినారు. రెండోది ఆ ఏరియాకి పోవాలనుకుంటే మన ఇంటే కాకుండా మైలుగా ఉండి ఏదన్నా ఉండి కౌన్స్ తిని ఇట్లాంటి ఏమన్నా పోయి అక్కడ పోయినామనుకో శుభ్రత లేకుండా దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరంగా ఉండగానే అక్కడికి ఎంటర్ కానికుండా మన సెక్యూరిటీ గార్డు ఉండదు చూసినా ఆ మాట పెద్ద పేరీగులు తేనీగులు పెద్ద పేరీగులు తేనెటీగులు పెద్ద పేరీగులు పెద్ద ఉంటాయి. అవి ఎంటర్ కాని పండకాడికి ముందుగా నుంచి ఎంటర్ కానీ అది తరుగుతాయి కుట్టేస్తాయి. మనలో అంటే నీట్గా ఉండే వాళ్ళను పోవచ్చు, శుభ్రత లేని వాళ్ళకు ఆ విధంగా జరుగుతాయి. ఎంటర్ కానీ మామూలుగా ఖర్చు చేస్తాయి. ఎంత శుభ్రత లేకుండా ఏమన్నా కేర్లెస్గా అక్కడ ఆ దేవతని ఏమైనా కేర్లెస్గా ఉండి అతి చేసిన వాళ్ళకు ఆ నిదర్శనం అనేది జరుగుతుంది అన్నమాట. మాకు ఆ నమ్మకం అనేది ఉండాలి. 14 పల్లెల్లో ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు కూడా అక్కడ ఏదో చిన్న గుడిగా కట్టారు. దోవ సౌకర్యం అనేది లేదు. ఈరోజు మా గవర్నమెంట్ని కూడా కోరుకుంటా ఉన్నది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డపడుతున్నారు. మాకు సత్యమైన దేవుడు గుండాల కోనని చెప్పి గుండాలీశ్వరుడు సత్యమైన దేవుడు పోయేదానికి వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నాము. మా గవర్నమెంట్ చర్య చేసుకొని మా పెద్దలు మా రైల్వే కోడలు సిట్వేల్ మండలము రాయంపేట ఎంపీ గారు అంతా చర్య చేసుకొని వాడికి సౌకర్యం ఏర్పరిచినా కానీ ఎంతో పుణ్యకారం చేసినట్టు ఉండాలి. ఆ విధంగా ఏదన్నా చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు కానీ మా మండల కన్వీనర్ ఎంపీ గారు అందరూ కలిసి మాకు అక్కడిక్కడ ఒక సౌకర్యం చేయండి. మా సిట్వేల్ మండలానికి 3 మండలాలుగా నీటి మట్టం అనేది ఆ పని చేస్తే ఎప్పటికీ ఎండిపోదు. పొలంపేట కూడా పైప్ ద్వారా కానీ చేసే అవకాశం కూడా ఉండాలి. పొలంపేట మండలానికి కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇది పెద్ద డ్యామ్ అన్నమాట, చిన్న డ్యామ్ ఇది. ఆ మాదిరి ఉంటుంది. ఎక్కువ పని కూడా లేదు. ఎంత 500 మీటర్లు అంతేను, సింపుల్. మా చేస్తే నీళ్లు ఎప్పుడు కరువు లేకుండా ఫ్యూచర్లో ఉంటుంది. కానీ రాపూర్ రోడ్డుకు రాపూర్ బస్ రోడ్డు పడినది. అది కూడా సింపుల్, స్తంభాలకు వచ్చి బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఇప్పట్లో ఎంత దూరమో వేసుకోబోతాను. ఇప్పుడు కోవిడ్లో చూడాలి ఎంత దూరం వేసినారు బ్రిడ్జిలు. సముద్రం పైన కూడా వేసారు. ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్లు వేసినారు కదా కోవిడ్లో కూడా. 30-40 కిలోమీటర్లు మైన వేసినారు. అంత స్తంభాలు వేసుకోవచ్చు. రోడ్డు కూడా ఏమి ఇబ్బంది ఏమి లే. ప్రజలు రైతాంగాన్ని ప్రజలను తాగునీరు సాగునీరు నిలబెట్టాలంటే గవర్నమెంట్ చర్య చేసుకుంటే పెద్ద ఖర్చు కూడా లేదు అది. కానీ అక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమైనా ఇచ్చినా సంతోషపడతారు వాళ్ళు. ఇప్పుడు అంతా మా అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి టౌన్లోకి వెళ్ళి పిల్లలు చదువులు కావాలా అది ఇది అని చెప్పి పొజిషన్ అందరూ టౌన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర సాయం చేసి అది నిలబెట్టినందుకు ఆ విధంగా ఆశిస్తున్నాను నేను. మా ప్రజలు సిట్వేల్ మండలం అంతా 3 మండలాల ద్వారా నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడుతున్నాను. దయ ఉంచి మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు పెద్దలుగా ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఎల్లవరాజు చెరువు అనేది ఒకటి, రెండోది మొండికట్ట అని 2 కొండలను కొట్టించి పెద్ద చెక్ డ్యామ్గా ఏర్పడతాయి. సముద్రంతో సమానంగా నీళ్ళు నిలబడతాయి. ఆడ ఎక్కడికైనా పంపించుకోవచ్చు ఆ నీటి మట్టం. అంత పెద్ద విస్తారంగా 2 కొండల మందర ఇదొక్క కొండ అదొక్క కొండే. ఈ పాయింట్ బంద్ చేసేసాము, ఈ 2 బంద్ చేసేసాము. ఈ కుర్చీ ఎత్తున్నది ఇంతే 500 మీటర్లు 600 మీటర్లు అంతా, ఎక్కువ కూడా లేదు. దాన్ని సిమెంట్తో కట్టేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి నీళ్ళు. ఆ విధంగా చేయాలని చెప్పని నేను ఈరోజు మార్చ్ అయినటువంటి ముఖాముఖి మస్తాన్ ద్వారా నేను ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఈ కార్యక్రమంలోకి వచ్చాను. దయవుంచి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని పోయి
మాకు ఈ నీటి సౌకర్యం అనేది చేయాలని చెప్పని కానీ కోరుకుంటున్నాను. మా పెద్దలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను దయవంచి మాకు ఈ సౌకర్యం చేయండి. పేదలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మా సిట్వేల్ మండలంలో కూడా ఇంకొకటి ఏదో మాట్లాడారు ఈ మధ్య. ఇటువంటి సోమశాల నుంచి పైపు లైన్ తీసుకొచ్చి మా చెరువు నీళ్లు వదలాలని చెప్పని వచ్చి మాట్లాడారు. రైతాంగం స్కీమ్గా సిట్వేల్ మండలంలో అంతా ఏర్పడి మా ఎమ్మెల్యే కన్వీనర్ కానీ ఎమ్మెల్యే కానీ మిథున్ రెడ్డి గారికి కానీ ఆయన దృష్టికి తీసుకోమన్నారు. మా ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చాడంట. ఇక్కడ మీకు మీ రాయచోటి పక్క ఏది డమ్మో పేరు అది రాయచోటి పని ఎలగలు అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా నీళ్లు పైపు నీళ్ళు తీసుకోవాలని అని చెప్పినారంట. సోమశాల నుంచి తీసుకొచ్చే బాగుంటుందా, అడవిని తీసుకొచ్చే బాగుంటుందా అనేది కూడా ఏదో ఏర్పాటు చేసి ధర్నాలు చేశారు. మా రైతాంగం, పేద ప్రజలు, నీటి అందరూ కలిసి ఏక దాటి మీద ధర్నా చేసి ఈ దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు. కానీ నేను అనుకునేది ఏంటంటే అక్కడ వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి, ఇక్కడ వర్షం పడితే నీళ్ళు వస్తాయి. మన నీళ్ళు మనం ఆపుకున్నాము. మా పెద్దలు చెప్పిన మాట వృధా ఖర్చు అంతా అక్కడి నుంచి పైప్ లైన్ రావడం, ఇక్కడ నుంచి పైప్ లైన్ అదంతా పెద్ద ఖర్చు అవుతాయి కదా. ఆ డబ్బేది ఇక్కడే పెట్టి ఇక్కడే దాన్ని నిర్మించి దాని సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇక్కడే ఉంటాయి. మనం ఒకరికి ఇవ్వగలుగుతాము. కానీ గవర్నమెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి, పెద్దలు షెడ్యూల్ చేసుకోవాలి. దీన్ని పెద్ద ఖర్చు ఏం కాదు. ఇప్పుడు సోమశాల కాడి నుంచి ఆడించి పైప్ లైన్ రావంటే ఆశామాషిగా ఖర్చు ఏం తక్కువే ఉండదు. ఎక్కడి నుంచి ఎలుగుల ప్రాజెక్ట్ నుంచి రావాలనే కానీ అదేమో ఆశామాషి, అది భారీ ఖర్చు. ఇది సింపుల్ ఖర్చు. కొండకు మోటిచ్చేది సింపుల్ ఖర్చు. బస్సు సౌకర్యం, బస్సు బ్రిడ్జి చేసేది. నీకు కోరుకున్నది నీళ్లు ఉంటాయి. వర్షం పడాలే కానీ ఎక్కడైనా వర్షం పడితేనే అన్ని చెక్ డ్యాములు ప్రాజెక్టు నిండుతాయి కదా. అదేవిధంగా ఆడికి ఈడికి మేము భంగపడుకోవాల్సిన అవసరం లేదు. మా వాన నీళ్లు, వర్షం నీళ్లు పరారైపోయి సముద్రానికి పోకుండా పన్నెండు ఉంటే మా ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది. పక్క వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి మనం ఒకరికి ఇచ్చు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా మేలు జరుగుతుంది అంటారు. ఏదే ప్రదేశం కూడా కావాలంటే మన పైపు లైన్ ద్వారా మనం ఇచ్చు నీళ్లు. మాకు అంత సౌకర్యం ఇది ఉంది. 2 కొండల మధ్య ఈ రూమ్ ఎట్టున్నారు తెలుసా అమ్మా. ఇప్పుడు ఈ కుర్చీ ఉన్నది, ఇక్కడ మూసేసినాం అనుకో నీళ్ళు నిలబడతాయి. అక్కడ మొత్తం కొండలకి కొట్టుకుంటాయి. ఆ కొండలకి ఎంత పోతాయి నీళ్లు. ఇంకేడ తెగేదాని క్వశ్చన్ లేదు, పక్కకు పారిపోయేది లేదు. వానలు పడి షేప్ ఎక్కి కొండలు జలం అనేది పోతుంది అన్నమాట. ఊట కొన్ని మార్చి వరకు పడుతూనే ఉంటాయి ఊటకి. ఈ జలం అంతా ఆనే నిలబడిపోతుంది, వేస్ట్ కాకుండా, సముద్రానికి పోకుండా. నేను మా పెద్దలు చెప్పే మాట నేను చెప్తున్నాను. ఈ మండికట్ట అనేది పెద్ద ఖర్చు కాదు, పెద్ద దూరం కాదు. సింపుల్గా 600 మీటర్లు 500 మీటర్లు ఉంటుంది అంతే. కొండ మోటిచ్చేది. ఇది సీసం బాగా కాంక్రీట్ వేసి తూము పెట్టి చేస్తే అలుగు కూడా ఎడబడలే. అలుగు వచ్చి ఇటు మళ్ళీ 10 కిలోమీటర్లు ఉన్నది, ఇటు వచ్చి 20 కిలోమీటర్లు ఉన్నది అలుగు. అవి పారిపోవాలంటే బయటకు నీళ్లు ఎక్కువ 10 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం 40 కిలోమీటర్లు దాదాపు ఇటు ఇస్తేను స్టాక్ అవుతుంది. ఇటు వచ్చి ఒక 10 కిలోమీటర్లు ఆ కొండకి ఈ కొండకు నీళ్లు స్టాక్ అవుతుంది. రైట్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మన నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చిట్వేలి మండలం గురించి ఎంత చక్కగా, ఆ చెరువుల గురించి కూడా ఏదైతే వాళ్ళ విన్నపం ఉందో, ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో, ఆ చిట్వేలి గ్రామ ప్రజలకు కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా పనికొచ్చే విషయం కాబట్టి మీరు కూడా ఎవరైనా నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఏకీభవించే వాళ్ళు ఉంటే కనుక కింద నేను ఆయన నెంబర్ ఇస్తాను, నా నెంబర్ కూడా ఇస్తాను, మా మాస్ వీడియోస్ ఛానల్ నెంబరు. మీలో ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే కనుక అక్కడ మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క కామెంట్ రూపంలో అక్కడ తెలియజేయండి. మీ సలహాలు కానీ మీ సూచనలు కానివ్వండి. తర్వాత ఈ యొక్క నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విన్నపం ఏదైతే ఉందో అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా చేర్చే విధంగా మీరంతా కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు మాస్ ముఖాముఖి వచ్చిన మన నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మా ఛానల్ మస్తాన్ గారికి. అలాగనే మాకు ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మా రాజంపేట జిల్లా గురించి కూడా మీకు 10 జిల్లాకి తిరుగుకోమని, మా రాజంపేట జిల్లా కావాలని, మా మండలాలకు అభివృద్ధి కావాలని మీరు ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. దయవుంచి మీరు కూడా మీ కృషి మీరు చేయండి. తప్పకుండా సార్. రాజంపేట అనేది తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా చేరేదాకా మన వాళ్ళు షేర్ చేస్తారని నాకు నమ్మకం. రాజంపేట జిల్లా అనేది ఒక సత్యమైన అన్నమయ్య జిల్లాగా చేయాలి. అన్నమయ్య జిల్లాగా రాజంపేట జిల్లా చేస్తే మా ఈ గవర్నమెంట్ని ఏ పార్టీలని కాదు, అన్ని పార్టీలు తాటి మీద మాకు రాజంపేట జిల్లా కావాలని కోరుకుంటున్నది. అన్ని విధాలుగా, అన్ని మండలాలు, అన్ని తాలూకాలుగా నేను దయవుంచి అందరి తరఫున కోరుకుంటున్నాను. మాకు రాజంపేట జిల్లా ఇస్తే మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన్మం రుణపడి ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు దయవుంచి రాజంపేట జిల్లాగా అయ్యాలని కోరుకుంటున్నాను. జై జగన్.